తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏంటండి? మీరు మళ్ళీ ఏదైనా హౌస్ డిప్పింగ్ వర్క్ చేయబోతున్నారా? ఏంటి? అదే కొంప ముంచే పని ఏదైనా చేయబోతున్నారా అని. నీకెందుకు అలా డౌట్ వచ్చింది? మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే ఏదో ఉపద్రవం తెస్తారని భయమేస్తోంది. నేనెవరికి ఏ హాని జరిగే పని చేయను. కానీ మీరు మంచి చేయాలనుకున్నా అందరికీ మంచిదనే అనిపించాలి. అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు. నాకు తెలుసు. నీకేం తెలుసు? మీకేం తెలుసు అదే తెలుసు. నాకేం తెలుసని నువ్వేమనుకుంటున్నావు? మీకేం తెలుసని మీరు అనుకుంటున్నారు. నీతో మాట్లాడితే నాకున్న జ్ఞానం కూడా పోయేటట్టుంది. మీరు చేసే పనులు చూసి నాకున్న అజ్ఞానం మొత్తం పోయింది. నేనేం చేశాను? మీరు మర్చిపోయారా? నేను వేరే ఏదో ఆలోచిస్తున్నాను. అదేంటో నాకు చెప్తే నాకు తోచిన సలహా ఇస్తాను కదా. అది దాన్ని ధర్మ సంకటం అంటారులే, నీకు అర్థం కాదు. మళ్ళీ ధర్మ సంకటం అంటూ ఇంకేం సంకటం తెచ్చిపెడతారు మహాప్రభు? అది కాదు. అదే ఇది కాదా? అదే కదా అన్నాను. మీరు మళ్ళీ పాటలు మొదలు పెట్టకపోతే చాలు. వాటిని పాటలు అనరు, పాటలు అంటారు. మీ ఇంట్లో పాటల వల్లే పాటలు మొదలవుతున్నాయి. నీకు చెప్పిన అర్థం కాదులే. చెప్తే ట్రై చేస్తాను. ఇంతకీ ఆ అధర్మ సంకటం ఏంటి? అధర్మ సంకటం కాదు, ధర్మ సంకటం. అదే ఏంటో ఆ కటం. ఒక స్వచ్ఛమైన ఇష్టం గొప్పదా, ఇష్టమైన కష్టం గొప్పదా? ఏంటేంటేంటి ఏదో టంగ్ ట్విస్టర్ లా ఉంది. ఏంటది? అంటే ఇప్పుడు ఇష్టం గొప్పదా, మంచి నిర్ణయం గొప్పదా? ఇంకొకరి హౌస్ డిప్పింగ్ వర్క్ కానీ ఇష్టం గొప్పది. మన సొంత హౌస్ డిప్పింగ్ వర్క్ కానీ నిర్ణయం గొప్పది. ఎవ్వరికి ఏ హాని చేయని ఇష్టమైన నిర్ణయమైనా గొప్పదని నేనంటున్నాను. నువ్వేమంటావు? నా కాపురానికి ఎసరు తెచ్చేది కానంత వరకు, మా అత్తగారి కోపానికి శాపానికి గురయ్యేది కానంత వరకు నాకు ఏదైనా ఓకే. అయితే అది ఎవ్వరికి చెప్పకపోయినా పర్వాలేదా? మీరన్న మాటే మీకు అప్పచెప్తున్నాను. ఏంటది? బాధ పెట్టే నిజం చెప్పడం కన్నా సంతోష పెట్టే అబద్ధం చెప్పడం మేలు అన్నారు కదా, దాన్ని రివర్స్ గా చెప్తాను. చెప్పు. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి, ప్రియవచనాలని పలకాలి. సత్యమైనా సరే అప్రియమైన మాటలను పలకరాదు. ప్రియమైనప్పటికీ అసత్యాన్ని పలకరాదు. ఇదే సనాతన ధర్మం. ఇదొక శుభాషిత గద్యం. ప్రణామాలు. శుభరాత్రి. ఒక్కసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా ఒకే అబద్ధం, ఒకే కారణం. ప్రతి విషయంలోనూ అబద్ధం చెప్తే అది తప్పు. కానీ నేను పరోక్షంగా పసిపిల్లల కోసం చేసే మంచి ప్రయత్నం అబద్ధానికి భయపడి మంచి పని ఆపేయాలా? ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఆల్బమ్ నుంచి కొంత లాభం ఆ ట్రస్ట్ కి డొనేట్ చేసి మరికొంతమంది పిల్లల ప్రాణాలు నిలపడానికి సాయం చేద్దాం. ఆపరేషన్ కి 2 లక్షలు అవుతుందని చెప్పారు. అంత డబ్బు లేక నా బిడ్డని బతికించుకునే మార్గం లేక తల్లడిల్లిపోయాను.
అలాంటి సమయంలో మీరు పాడిన పాట వల్ల వచ్చిన లాభాల నుంచి మాకు డబ్బు సాయం అందింది. నా కొడుక్కి ఆపరేషన్ అయింది. మీరు చల్లగా ఉండాలి. ఈ చారిటీ ట్రస్ట్ కోసం 4 ఆల్బమ్స్ చేయడానికి ఇన్వెస్టర్స్ కూడా ముందుకొచ్చారు. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎక్కడ పడుకున్నారు కదా, ఈయనని ఏ జగన్మోహన్ ఎత్తుకుపోయింది? ఏవండి, మళ్ళీ మీ ప్రపంచం తలుపులు తెరిచారా? ఈ ప్రపంచం తలుపులు మూసి చాలా కాలం అయింది కదా. మళ్ళీ ఏ జ్ఞాపకం ఏ తలుపు తట్టింది? ఇలాంటి ఎందరో తల్లులకు పుత్రశోకం లేకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇష్టం గొప్పదా, నిర్ణయం గొప్పదా అనే మీ మనసులో ఇష్టమే గెలిచిందా? మీరు మళ్ళీ పాడటం కొనసాగించాలనుకుంటున్నారు, అవునా? మీ సంఘర్షణ నాకు అర్థమైంది. మీ మౌనంలో సమాధానం దొరికింది. కానీ ఒక ప్రశ్న, అత్తయ్య కాదనడానికి మీ నిర్ణయానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖ మీరు చెరిపేసిన రోజు, అది అత్తయ్యకి తెలిసిన రోజు మీరు జవాబుదారీ అవుతారు. మీ ప్రపంచం ఖాళీ అవుతుంది. ఈ తలుపులు శాశ్వతంగా మూతపడతాయి. మీ కంఠం మూగబోతుంది. మీ మనసు చిన్నబోతుంది. మీ తల్లి కొడుకుల మధ్య పాట ముక్కలవుతుంది. ఇష్టమే గొప్పది, కానీ నిర్ణయం చాలా బలమైంది. తల్లిని కొడుకుని వేరు చేయగలదు. జాగ్రత్త. ఇష్టమే గొప్పది, కానీ నిర్ణయం చాలా బలమైంది. తల్లిని కొడుకుని వేరు చేయగలదు.
వచ్చావా? ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు. ఏమైంది సంజయ్? బాగా డల్గా ఉన్నావు. చాలా కష్టపడుతున్నారు. అవును, తర్వాత సుఖపడేది మనమే కదా. నిజమే. అవును, కిరణ్ ఆఫీస్కి సరిగ్గా రావడం లేదా? నీకెలా తెలుసు? నువ్వేమన్నా స్పైన్ పెట్టావు ఆఫీస్లో? అయ్యో లేదు సంజయ్, ఆ మ్యూజిక్ ఆల్బమ్ కోసం స్టూడియో చుట్టూ తిరుగుతున్నాడంట. అవును, ఈ విషయం అమ్మతో చెప్పాలి. తర్వాత తెలిస్తే ముందే ఎందుకు చెప్పలేదని కోప్పడుతుంది. ఇప్పుడు చెప్పారనుకోండి, అత్తయ్య మళ్ళీ కోపడతారు. అప్పుడు బుద్ధిగా ఆఫీస్కి వస్తాడు. మీరు మన M&S కంపెనీ కోసం ఏం చెయ్యాలనుకున్నా అడ్డుపడతాడు. అవసరమా మనకి? మరి వాడిని అలాగే వదిలేద్దాం. అప్పుడు కంపెనీకి పూర్తిగా దూరం అయిపోతాడు కదా. మీ అంతటా మీరు కిరణ్ని కంపెనీకి దూరం చేస్తున్నారా? కిరణ్కి ఇష్టమైన ప్రొఫెషనే వేరు సంజయ్. అతనే అట్రాక్ట్ అవుతున్నాడు. అలా అయ్యేలా చేసింది నువ్వే కదా. భలే వారే. నేనేమైనా కిరణ్కి చక్కటి గొంతు కొనిచ్చి వెళ్ళి పాడుకో అని చెప్పానా? లేదా మ్యూజిక్ నేర్పించి వెళ్ళి ఆల్బమ్ రిలీజ్ చేయమని చెప్పానా? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? నో సంజయ్, మనకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ కిరణ్ని మనం ఏమి బలవంతంగా ఆ ప్రొఫెషన్లోకి లాక్కొచ్చి పడేయలేదు కదా. తనకిష్టమైన పాట పాడడం కోసం వెళ్తున్నాడు. అతని ఇష్టాన్ని కాదనడానికి మనకేం అధికారం ఉంది? కరెక్టే. అతని గొంతుని బలవంతంగా నొక్కేసే హక్కు మనకే ఉంది. ఇది కూడా కరెక్టే. ఎంతైనా తమ్ముడంటే ప్రేమే. నేను మీకు దొరకనుగా. కానీ నన్ను ప్రూవ్ చేసుకోవాలనే తపనలో పడి నా తమ్ముడికి ఏమైనా ద్రోహం చేస్తున్నానా? ఈ ఆలోచన మీకెందుకొచ్చింది? మీరు అధికారం కావాలనుకున్నారు, కానీ ఆస్తి ఐశ్వర్యం మీ ఒక్కరికే దక్కాలని ఏమైనా ఆశపడ్డారా? లేదే. మీరు మాత్రమే బాగుపడాలి, మీ వాళ్ళందరూ రోడ్డున పడాలని కోరుకున్నారా? అది లేదే. చూడు సంజయ్, M&S కంపెనీని నంబర్ 1 కంపెనీగా మార్చి బిజినెస్ రంగంలో M&S కంపెనీ అంటే ఎదురులేని కంపెనీ అన్న పేరు వచ్చేలా చేసి, అప్పుడు మేఘన అండ్ సంజయ్ల పేరు మీద మా నాన్న గిఫ్ట్ గా ఇచ్చినట్టు చెప్దాం. M&S అంటే మేఘన అండ్ సంజయ్. ఆ తర్వాత మీరు కంపెనీ అధినేత, నేను మీ పార్ట్నర్. నువ్వు చాలా తెలివైందాని మేఘన. అందుకేగా మిమ్మల్ని తేలిగ్గా బుట్టలో వేయగలుగుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంతా రెడీయా? రెడీ, స్టార్ట్ చేయడమే. యా, ఓకే. ప్లీజ్ స్టార్ట్ చేద్దాం. చెప్పక్కర్లేదు కిరణ్, నువ్వేది చేసినా ఏం ఆలోచించినా ఎవరికీ కష్టం కలిగించేది గాని నష్టం కలిగించేది గాని అయ్యుండదు. ఆ నమ్మకం నాకుంది. అమ్మా, నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ఎవరు ఎక్కువ కాదు. కానీ పాట నా బలహీనత. నా బలహీనతే నాకు బలాన్నిస్తుంది, ఒక గాయకుడిగా సంతృప్తినిస్తుంది. ఇది బయటపడిన రోజు ఒక అమ్మగా అర్థం చేసుకుంటావనే నమ్మకంతోనే పాడుతున్నాను. ఎందరో అమ్మలకి సంతోషాన్ని ఇవ్వడం కోసం మా అమ్మకు అబద్ధం చెప్పాల్సి వస్తున్నందుకు బాధగా ఉందమ్మా. నన్ను క్షమించు, నన్ను క్షమించమ్మా. సార్, స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం.
చాలా బ్యూటిఫుల్గా పాడారు. బాగానే వచ్చిందా? సూపర్. థ్యాంక్ యూ. హలో, ఆఫీస్కి వెళ్ళలేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళారు? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అయ్యో రామా, ఏ పిచ్చిదైనా నిజమే చెప్పమంటుంది. చెప్పండి. ఇప్పుడే పాట రికార్డింగ్ పూర్తయింది. హలో హలో హలో. దేవుడా, నాకు 1 BHKనే దిక్కా. పడిపోయావా? గుడ్, అలాగే ఉండు. కంగ్రాచులేషన్స్ సార్, పాట చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీతోనే పాడించాలన్న కండిషన్ పెట్టి మరి ఈ ఆల్బమ్స్కి స్పాన్సర్ చేసిన ఇన్వెస్టర్ మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం కలిసి వెళ్ళండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అవన్నీ మీరు చూసుకోండి. ఆ చిన్నపిల్లలు బాగుంటే చాలు. వారి అభిమానాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతే చిన్నబుచ్చుకుంటారేమో. ఒకసారి తనకి హలో చెప్పి వెళ్ళండి ప్లీజ్. ఓకే, పిలవండి. మేడం రండి. సార్, ఈవిడే తను. హలో కిరణ్. నువ్వా? yes it's me. మీరు చెప్పిన ఇన్వెస్టర్ తనేనా? అవును, ఏమైంది? మీకు ఇంతకుముందే పరిచయం ఉందా? ఆల్బమ్కి ఇన్వెస్టర్ తినే అని నాకెందుకు చెప్పలేదు? ఎందుకు దాచిపెట్టారు? అంటే మీకు పరిచయం లేదేమో అనుకున్నాను. కమ్ ఆన్ కిరణ్, నీ దగ్గర మంచి కంఠం ఉంది, నా దగ్గర కావాల్సినంత డబ్బుంది. ఇద్దరం కలిస్తే అద్భుతాలు సృష్టించొచ్చు. అదేంటి మేడం, మీరు అభిమానాన్ని చెప్పారు? అంతకన్నా ఎక్కువే. షట్ అప్. ఐఎమ్ సారీ కిరణ్ గారు, నాకు ఈ అమ్మాయి నిజం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో కిరణ్ కి కూడా తెలుసు. కమాన్ కిరణ్, నీ కోపం పక్కన పెట్టు, మనం చాలా మాట్లాడుకోవాలి. కిరణ్, కిరణ్ స్టాప్. కిరణ్, ఏంటి? నీతోనే నేను. నువ్వెవరు, నేనెవరు? నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి ప్రేమతో మాట్లాడుతున్నాను. అడ్డు తప్పుకుంటావా లేదా? మన మధ్య అడ్డుగా ఉన్నది నీ భార్య. ఏయ్, నా భార్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నాకన్నా తక్కువ స్థాయి వాళ్లతో నేను పోల్చుకోను. స్థాయి అనేది డబ్బు నిర్ణయించదు. నువ్వెంత దూరం వెళ్ళినా నీకన్నా ఒక అడుగు నేను ముందే ఉంటాను.
నా దారిలో ఎదురొచ్చే చెత్తని నేను పట్టించుకోను. స్టాప్ ఇట్ కిరణ్. ఈ రోజు నీ గొంతు నేను కొనుక్కున్నాను. నువ్వు పాట మాత్రమే కొనగలిగావు, నా గొంతుని కాదు. నీ పాటని సొంతం చేసుకున్నాను, నిన్ను సొంతం చేసుకోలేనా? అది జన్మలో జరగదు. ఏముంది ఆ ఉషా దగ్గర? ప్రేముంది. అంతకు రెట్టింపు ప్రేమ నాకు నీ మీదుంది. దానికి నువ్వు ఆ పేరు పెట్టి ప్రేమకున్న విలువని భ్రష్టు పట్టించుకో. నువ్వు కావాలంటే ఏం చేయాలి? ఇంకో జన్మెత్తాలి. ఈ జన్మలోనే నిన్ను నా సొంతం చేసుకుంటాను. మర్యాదగా చెప్తున్నాను, నా జీవితంలోకి తొంగి చూడాలనుకోకు. నిన్ను సంతోష పెట్టడం కోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? నేను సంతోషం కోసం పాడలేదు, సంతృప్తి కోసం పాడాను. నీ ఖర్చు నీకు తిరిగి వస్తుంది. నా పాట చాలా మందికి ప్రాణం పోస్తుంది. నువ్వు నాతో ఉంటే ఇంకా చాలా మందిని బ్రతికించొచ్చు. నిన్నెప్పటికీ నా దగ్గరికి రానివ్వను. ఇంతగా ప్రేమించే నన్నెందుకు కాదంటున్నావు? ఆ ఉషా దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? ఉషా నా కాలి కోటికి కూడా సరిపోదు. షట్ అప్. నువ్వు ఉషా కాలి ధూళికి కూడా సరిపోవు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నువ్వు నా భార్యను అవమానిస్తున్నావు. నా మాట విను, నన్ను నమ్ము. నీ పాటని ఎంకరేజ్ చేస్తాను, నిన్ను గొప్ప సింగర్ ని చేస్తాను, నిన్ను అంతెత్తున నిలబెడతాను. కిరణ్, నువ్వు నా జీవితంలో ఉంటే చాలు. ఏం చేయమన్నా చేస్తాను. నా మాట విను. ఉషకి విడాకులిచ్చే. ఏ స్వర్ణ, ఎందుకలా అరుస్తున్నావు? నా కూతురు జీవితాన్ని బ్రతుకుని నాశనం చేయడానికి పుట్టాడు కొడుకు. హోల్డ్ యువర్ టంగ్ స్వర్ణ. ఏంటమ్మా, ఏం జరిగింది? నిషా నిన్నటి నుంచి కనిపించట్లేదు కిరణ్. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. కిరణ్, నిజంగానే నిషా నిన్ను కలిసిందా?